అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ పవన్ని నిర్మల ప్రభావతి గారు రచించినటువంటి హనీమూన్ అనే కథ. ఈ కథ 1968లో ప్రచురితమైంది. మరి కథ విందామా? వెధవ బస్సుల్లో రైళ్లల్లో ఎందుకు ఖర్చులు బోలెడన్నవుతాయి, చక్కగా మన కారులో వెళ్ళండి హనీమూన్కి అంటున్న మావయ్య మాటలు వినగానే నా పంచ ప్రాణాలు ఒక్కసారిగా పైకి ఎగిరి తిరిగి వచ్చాయి నాలోకి. మనిషికి తిండి బట్ట లేకున్నా పర్వాలేదు, ఇల్లు వాకిలి లేకున్నా ఏమీ మునిగిపోదు. కానీ మనిషికి ఒక కారు, అది తుక్కుదో డొక్కుదో మైళ్ళ కొద్దీ మనుషులు నెట్టితే స్టార్ట్ అయ్యేదో ఏదో ఒకటి, మొత్తం మీద ఒక కారు మాత్రం ఉండి తీరాలి అనే సిద్ధాంతం మా సీతాపతి మావయ్యది. అంచేతే ఆయన గారు ఉద్యోగంలో చేరిన కొత్తలో పెళ్ళైన తొలి మోజుల్లో అప్పటి ధరల్లో 5,000 పెట్టి కారు కొన్నాడు. దాని రిపేర్లకి ఈనాటికి దాదాపు 15,000 ఖర్చు చేసుంటాడని ప్రతీతి. ఈనాడు దాన్ని 5 రూపాయలకు అమ్మదలుచుకున్నా కొనేవాడు మాత్రం లేడని మావయ్య అంటే గిట్టని వాళ్ళు అంటూ ఉంటారట. డ్రైవరు రాములకి మావయ్య కారుకి అవినాభావ సంబంధం. డ్రైవర్గా శిక్షణ పొందటం పూర్తి కాగానే లైసెన్స్ చేతపుచ్చుకుని రాములు మావయ్య కారుకే డ్రైవర్గా కుదిరాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు రాములకి కారుకి ఎన్ని రిపేర్లైనా స్థానచలనం మాత్రం కలగలేదు. మరి రాములకి ఈ మధ్య బ్లడ్ ప్రెషర్ వచ్చింది. అయినా ఆ మాట ససేమిరా ఒప్పుకోడు రాములు. రోడ్డు మీద టంచనగా ఎడమ వైపే కారు తోలుతున్నాననుకుని కుడివైపు నడపటం, కుడివైపుకి టర్న్ తిప్పాలనే ప్రయత్నంతో ఖచ్చితంగా ఎడమ వైపు వీధిలోకి మళ్లించటం, చెత్త డబ్బాలు వగైరా చిన్న చిన్న వాటిని సుమారుగా గుద్దేసి ధీమాగా వెళ్ళిపోవటం రాములకి పరిపాటి. కారుకి అలవాటైపోయింది. దూరాన ఒక పర్లాంగు దూరంలో ఆవో దూడో గేదో మేకో మనిషో కనిపించినట్టు తోచగానే ఇక్కడి నుంచే బ్రేక్ తొక్కడం మొదలెట్టేస్తాడు. హారంతో పాటు అంతకుముందు శ్రద్ధ తీసుకుంటే కానీ ఈ కారు ఆగదు. ఆగాక 1/2 మైలు దూరం కానీ నెడితే మరి కదలదు. అయినా రాములు కారు ఏనాడు ఏ మనిషిని పొట్టన పెట్టుకోలేదు. అందుకు కారణం తన డ్రైవింగ్ స్కిల్ అని రాములు చెప్పుకున్నా కారును అభినందించక తప్పదు. మావయ్య గారి షెడ్డులోంచి కారు బయటికి తీసి రాములు స్టార్ట్ చేయటం ప్రారంభించగానే ఆ దివ్య నాదం విని ఆ వీధివారు ఓహో సీతాపతిరావు గారి కారు ఎక్కడికో బయలుదేరింది అనుకుని వీధిలో పిల్ల జల్ల లేకుండా జాగ్రత్త పడతారు. కారు నా వీధి మలుపు వరకు నెట్టుకు రావడంతో ఇక అక్కడ నిజంగా స్టార్ట్ అయిన బీభత్స నాదంతో పక్క వీధివారు పై వీధివారు ట్రాఫిక్ పోలీసు 50 మంది కవాతు జవానుల్లాగా అటెన్షన్లో ఉండిపోతారు. కారు తమను దాటిపోయాక అమ్మయ్య ఈరోజు మనం బ్రతికే ఉన్నాం అని కూడా సంతోషపడతారు అని వినికిడి. మావయ్య పంచప్రాణాల్లో 4 కారుల్లోనూ ఒకటి ఆయన గారి కూతురు రాధలోనూ ఉంటాయి. అంచేత మావయ్య కొత్తగా అల్లుడినైన నాతో మొదటి నుంచి మేనల్లుడినైన వాడిని అవ్వటం చేత మా హనీమూన్ ట్రిప్కి తన సొంత కారు ఉపయోగించుకోమని చెప్పారు. పైగా అది నాకు బహుమతిగా ఇవ్వదలుచుకున్నట్ట కూడా. రాధ జాలిగా పిలిచాను. నాథ అంది రాధ. ఈ కారులో మన ప్రయాణం తప్పదా మరి? అసలు ప్రయాణమే తప్పిస్తానంటోంది మా అమ్మ. గుండె గుబేలు మంది. అది నిజమే. ఉదయం నేను పెరట్లోకి వెళ్ళొస్తుంటే వంటింట్లో అత్తయ్య గొంతుకు తారాస్థాయిలో వినిపిస్తోంది. మావయ్యతో అంటోంది ఆవిడ గారు. హనీ అంటే తేనె, మూన్ అంటే చందమామ కాదా మరి? ఎంత చదువురాని ముద్దునైనా నేను సెకండ్ ఫారం పాస్ అయ్యానులేండి ఆ కాలంలో. మరి ఆ తేనె చందమామల కోసం ఎక్కడికో వెళ్ళాలా? ఆ రెండు ఇక్కడ లేవా? ఏదో కాలపు తీరేలా తగలడింది కాబట్టి పెళ్ళైన క్షణం నుంచి అల్లుడు కూతురు కిచకిచలు గుసగుసలు సాగిస్తున్నా చూసి చూడనట్టు ఊరుకున్నాం. ఇక శోభనం కూడా కాకుండా ఊరూరా తిరగనిస్తామేమిటి? ఏ కడుపో కాలో వస్తే నలుగురు నవ్విపారు. ఎందుకు నవ్వటం? కుర్రవాళ్ళు వాళ్ళ సరదాలు వాళ్ళవి. ఊళ్ళో వాళ్ళు నవ్వటానికి అర్థం ఉండక్కర్లా. పెళ్ళి కాని వెదవలే కొల్లలుగా జంటలుగా తిరుగుతున్న ఈ రోజుల్లో చక్కగా పెళ్ళైన మన రాధమ్మకి కృష్ణమూర్తికి అడ్డు చెప్తావేమిటి? మావయ్య ప్రోత్సాహం లేకుంటే రాధ సహకారం లభించకుంటే నా హనీమూన్ ట్రిప్కి బండబడేదే. అవునా మరి? ఇక మాట్లాడకుండా ప్రయాణానికి సిద్ధమవ్వండి. రాధ మాటలతో తెప్పరిల్లాను. పెద్ద పెద్ద సూట్ కేసులు 2 బ్రహ్మాండమైన హోల్డాలు ఒకటి డిక్కీలో పెట్టాడు మావయ్య నౌకరు వెంకన్న. డిక్కు మూసేస్తూ ఉండగా వెంకన్న ఈ పెట్టె కూడా పెట్టు అంటున్న అత్తయ్య మాటలతో తిరిగి చూశాను.
భోషాణం లాంటి ఇనప పెట్టి ఒకటి ఇద్దరు మనుషుల సాయంతో వస్తోంది. కొంపదీసి ఈవిడ బయలుదేరుతుందా ఏమిటి? కూతురికి నా నుంచి కీడు జరగకుండా కాపాడేందుకు. రాధ, ఏమిటిది? బ్రతికినంతకాలం మన దేశాల పట్టుకుని తిరుగుతామనుకున్నావా? ఓ 15 రోజుల్లో రాము, ఈ సామానంతా ఏమిటి అన్నాను రాధ వైపు చూస్తూ. అది నా పెట్టె కాదు. మరి నాదే? పక్కింటి మామగారిది. తెల్లబోయాను. ఆవిడ వస్తుందా మనతో? ఎందాక అదిరిపడుతూ అడిగాను. మద్రాసుకి, తిరుపతికి. పెద్ద ఆవిడ బస్సులు, రైళ్ళు టైంకి వెళ్ళి చావాయ్. కారు ఎలాగూ వెళుతుంది కదా అని రాధ కాస్త తోడుగా ఉంటుందని నేనే రమ్మన్నాను. కృష్ణ, అత్తయ్య సమాధానంతో హతాశుణ్ణి అయిపోయాను. మరి వర్జ్యం మొదలవకుండానే బయలుదేరటం మంచిది కాదు. మామయ్య హెచ్చరింపుతో కారులో వచ్చి కూర్చున్నాను రాధ పక్కనే. ఉండు నాయన, పెద్దతనం, త్వరగా ఎక్కలేను. పిడుగులు పడ్డట్టు మాట్లాడుతూ కారు అవతల వైపు నుంచి రోడ్ రోలర్ లాంటి పక్కింటి మా అమ్మగారు ఒక చేత్తో మరచెంబు, మరో చేత్తో జపమాల పట్టుకుని టినోపాల్ అడ్వర్టైజ్మెంట్లోని తెల్లని మల్లు దోవతితో వచ్చింది. కారు తలుపు తీసి పట్టుకున్నాడు రాములు. పర్వతంలో వచ్చి పడింది సీట్లో. కీచుమంటే అరిచాను. బామ్మగారు కూర్చోవటంతో రాధ నెట్టబడి నా శరీరం కారు తలుపుకేసి ఒత్తబడింది. అమ్మయ్య, అమ్మడు సరిగా సర్దుకుని కూర్చో అమ్మా. అబ్బాయి కృష్ణమూర్తి ఏమిటి అంత కొసకంటా జరిగాడు? తలుపుగా తెరుచుకుంటే కింద పడగలడు. జాగ్రత్త, కాస్త ఇసంట రమ్మను అంటుంది. నిస్సహాయంగా నా వైపు చూసింది రాధ. ఇక పోనీ ఓయి రాములు, లోపల మండుతున్న కోపంతో గట్టిగా అరిచాను. రాములు స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. 1, 2, 3, 10 నిమిషాలైనా స్టార్ట్ అయ్యే సూచనలు కనిపించలా. మీరు కాస్త దిగి నెట్టండి సార్ అన్నాడు రాములు నాకేసి చూస్తూ. ఏమిటి, మద్రాసు వరకు నెట్టనా? కసిగా అరిచాను. అబ్బే ఎందుకండి, ఒక 5-4 గజాలు పోయేసరికి స్టార్ట్ అవుతుంది. చుట్టుపక్కల ఇళ్ల మేడల మీద ఉన్న కాలేజీ కుర్రాళ్ళు ప్రేమయాత్ర కారు కదిలిందండోయ్ అంటూ కేకలు పెడుతూ ఉంటే పర్వతంలా కూర్చునున్న బామ్మగారితో సహా కారు నెట్టేసరికి నా టెర్లిన్ షర్ట్ అంతా నీళ్లలో ముంచినట్టయింది. ఎట్టకేలకు ఆ వీధి మలుపు తిరుగుతూ ఉండగా అన్ని ఇళ్లలో వాళ్ళు మమ్మల్ని, మా కారుని కుతూహలంగా చూస్తూ ఉండగా మా కారు స్టార్ట్ అయింది. అమ్మయ్య అనుకుంటూ రాధ కేసు చూడమైన నాకు, రాధ తల మీదుగా నా కేసి మిర్రి చూస్తున్న బామ్మగారి మిడిగుడ్లు డేంజర్ లైట్స్లా కనిపించే ఆ క్షణంలో రైలు గేటు దాటబోతూ కీచుమంటూ ఆగింది కారు. ఏమైంది రాములు? ఆదురుదాగా అడిగాను. ఏం కాలేదు బాబు, అదిగో ఆ వచ్చేవాడు నా మేనల్లుడు చలపతి, మంచి కోడెల బేరగాడు. వాడి పక్కన వస్తున్నవాడు మా చలపతి స్నేహితుడంట. పేరు సత్యనారాయణ. ఏ నేల ఎలాంటిదో, అందులో ఏ పంటలు పండుతాయో ఖచ్చితంగా చెప్పగలడు. ఇద్దరు మద్రాసుకు వస్తారట. ఎలాగూ మన కారు వెళ్తుంది కదా, ముందు సీటు ఖాళీగా ఉంది కదా అని రమ్మన్నాను. తమరు ఒప్పుకుంటారనే సంగతి నాకు తెలుసు బాబు, అందుకే తమరిని అడగలేదు. నా చుట్టూరా తన మాటలతోనే వలపన్ని ఇక నా అంగీకారంతో నిమిత్తం లేకుండా చలపతిని, సత్యనారాయణని కారులోకి ఆహ్వానించాడు రాములు. చలపతి బక్క పలచగా పొడుగ్గా ఉన్నాడు. సత్యనారాయణ బుర్ర మీసాలతో గోచికట్టు పంచెతో తుక్కలా ఉన్నాడు. ఇద్దరు రాఘవుల పక్కన ముందు సీట్లో కూర్చున్నారు. ఎలాగో నెట్టకుండా కారు స్టార్ట్ అయింది. దూరాన శ్రీ రంగనాయక స్వామి ఆలయ శిఖరాలు కనిపించి కనుమరుగవుతున్నాయి. శ్రీ రంగనాయక, ఎంతమందితో కదులుతున్న మా హనీమూన్ ట్రిప్ ఎలా సాగిస్తావో ఏమిటో మనసులోనే భగవంతుణ్ణి ప్రార్థించాను. రాధ, మెల్లగా పిలిచాను. బామ్మగారు జపమాల తిప్పుకుంటూ బయటికి చూస్తుందన్న భరోసా రాగానే మెల్లిగా రాధ నడుం చుట్టూరా చెయ్యి వేశాను. ఏమిటమ్మా రాధ, చెయ్యి వెనక్కి పెట్టుకున్నావు? వీపుగానే దురద పెడుతుందా? కాస్త రాయినా? షాక్ తిన్నట్టుగా చెయ్యి లాగేసుకున్నాను. బామ్మ బుర్ర బద్దలుగాను. ఈవిడకి స్పర్శ జ్ఞానం కంటే దివ్య దృష్టి ఉందేమో. ఈ జాకెట్కి గుండీలు వెనకాల ఉన్నాయి. మా అమ్మ ఊడినట్టుంటే సరి చేసుకుంటున్నాను అంది రాధ. బయటి వైపు పచ్చిక పొలాలే పరిగెడుతున్నాయో పంట పొలాలే ఉన్నాయో నా దృష్టికి ఆనటం లేదు. ముందు సీట్లో కూర్చునున్న సత్యనారాయణ నోరు నొప్పెట్టేలా వాగేస్తున్నాడు. చచ్చి చెడి అడ్డమైన గడ్డి తిని డబ్బు సంపాదిస్తామా? తీరా గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టమంటుంది. అదేనా కాస్త కోస్తానా? రూపాయికి 14 అణాల ప్రకారం ఇక నేను సంపాదించుకున్న వాడికి మిగిలింది ఏమిటి? నా బొంద. అందుకని బంగారంగా మార్చుకుందామంటే అది కల్తీ సరుకు దొరుకుతోంది. వడ్డీ నష్టమే. అందుకని సగానికి సగం డబ్బుతో భూములు కొనేస్తున్నాను. 100 కొద్ది ఎకరాలు ఏదో ఒక నేలలో కొని నా ఆదాయం ఆ భూమి మీద వస్తుందే స్వామి అన్నామంటే చాలు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఉండవు. ఆ భూమిలో ఓదరే పండిస్తున్నామో పొగాకే వేసామో గవర్నమెంట్కి అక్కర్లేదు. అంచేత ఇదే మేలు.
అవునవును, రాములు తల ఊపాడు వెంటనే. నాకు ఓ 10 ఎకరాలు చూసి పెట్టరాదు చౌకలో సత్యనారాయణ అన్నాడు. చూద్దాంలే. చలపతి కిసుక్కు నవ్వాడు. ఎందుకు నవ్వడం? సత్యనారాయణ కోపంగా అడిగాడు. మీ ఆలోచనలకి. కోట్లు సంపాదించిన వారంతా ఇప్పుడు భూమి కొనడానికి ఎగబడుతున్నారా పన్ను ఎగ్గొట్టడానికి? మరో 10 ఏళ్ళు పోయేసరికి అలాంటి వారికి ఒక్కొక్కరికి 10,000 ఎకరాల వరకు ఉంటాయా? అప్పుడు తిక్క తెలుసుకొని గవర్నమెంట్ ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆ భూముల మీద వేస్తుంది. అప్పుడేం చేస్తారు? క్షణకాలం సత్యనారాయణ గుడ్లు తేలేశాడు. అంతేనంటావా? భయంగా అడిగాడు. మరేం చేయాలంటావు? సలహా కోసం అడిగాడు. హాయిగా కోడెల బేరం వేయి. చరాస్తి మీద పన్ను వేదిగా గవర్నమెంటు. నీ మొహల్లా ఉంది నీ సలహా. నువ్వును ఒక 100 కోడెలు 1,00,000 రూపాయలు పెట్టుకొనగానే ఏ రోగం వచ్చి అవి కాస్త గుట్టుకుమంటే ఇక లాభం వచ్చేది ఏమిటి? వెటకారంగా అన్నాడు సత్యనారాయణ. నిజం అంటూ వంత పాడాడు రాములు. చలపతికి ఒళ్ళు మండినట్టుంది. కూర్చున్న పళంగా నువ్వు గుట్టుకోమంటే పక్కన నవ్వాం నేను రాధ. మామ కారాపు. హఠాత్తుగా తేలుకుట్టిన వాళ్ళ గావుకి ఎకబెట్టాడు చలపతి. సడన్ బ్రేక్ వేయటంతో ముందు సీటుకి మొహం కొట్టుకుని బుప్పి కట్టింది నాకు. బామ్మగారి మరచెంబు రాధ పాదాలని పచ్చడి చేసేసింది. బామ్మగారు సీటు కింద చతికిలు పడ్డారు. చచ్చాన్రా నాయనోయ్, నడుములు విరిగిపోయాయి. కారు పడిపోయిందా? రాధమ్మ బాగున్నావా తల్లి? అబ్బాయి కింద పడలేదు కదా? రాములు బతికున్నాడా? చలపతి సత్యనారాయణలో పచ్చడి కాలేదు కదా? బామ్మగారు ఎవరో చచ్చినట్టుగా అరుస్తోంది. ఎందుకలా కేకలేస్తారు? ఏం కాల. సడన్ బ్రేక్ వేయటం వల్ల యథాలాపంగా ఉన్నాం కాబట్టి కాస్త కుదుపు తిన్నాం అంతే. లేవండి విసుక్కుంటూ ఆవిడ ఒక చెరో రెక్క పుచ్చుకుని లేవనెత్తి సీట్లో పడేశాం నేను రాధ. ఏమైందిరా చలపతి? రాములు ఆదుర్దాగా అడిగాడు. అట్టా చూడు ఆ కోడే. చలపతి అటువైపు చూశాడు. అయితే చిరాగ్గా చూశాడు సత్యనారాయణ. నా చేతిలో ఇప్పుడు డబ్బు లేదు, కానీ ఉంటే 1000 రూపాయలైనా పోసి కొనేద్దు నా కోడెను. సుళ్ళు గిళ్ళు ఏమీ లేవు, మచ్చలు బొచ్చులు ఏం లేవు. బాగా మేసి ఈ ఎరువుల ఫారంలో 10,000కి అమ్మేద్దును. ఏదో ఒక ఎరువుల ఫారంలో. బాగుంది వరస. ఇందుకే నా కారు ఆపుతుంటా. రాములు విసుక్కున్నాడు. కోడెల బేరగాడు అన్నాక ఎక్కడ ఏ గొడ్డు కనిపించినా పరిశీలనగా చూడొద్దు. తీరా ఏ సుడిదాన్నో పట్టుకుపోతే సొమ్ము పోతుంది, ఇల్లు గొల్లవుతుంది. కారులో కూర్చుంటూ అన్నాడు చలపతి. చేతిలో డబ్బుండి కొనేవారు కాదు ఇవన్నీ చూసుకునేది. ఇప్పుడు ఎలా? శక్తి కొద్దీ బ్రేకులు దొక్కేసావా? ఓ పట్టాన స్టార్ట్ అవ్వదు అది కారుగా. దిగి నెట్టండి. చలపతి సత్యనారాయణ నేను నెట్టాం. పర్లాంగ్ దూరం పోయాక కారు స్టార్ట్ అయింది. కునికిపాట్లు పడుతున్న బామ్మగారికి వినిపించినంతటి సన్నటి స్వరంతో పిలిచాను. ఏమిటన్నట్టుగా కళ్ళతో ప్రశ్నించింది రాధ. దగ్గరగా ఉన్న రాధ బొగ్గను పెదవులతో అందుకోబోయాను. అబ్బాయ్ గడుబుక్కున బయటికి పెట్టాను తల. ఇక్కడికి సింహాచలం ఎన్ని మైళ్ళు ఉంటుందంటావు? బామ్మగారు అడుగుతోంది. నా పెండా కూడా ఎన్ని మైళ్ళు. అయ్యో అవే మాటలు. తెలిసేమో అనుకుని అడిగాను. తెలియదంటే పోలా. రుసరుసలాడుతూ మళ్ళీ అర్ధనిమీలిత నేత్రాలతో జపమాల తిప్పుకుంటోంది. ఆ జపమాల ఒడిసి పీక్కుని బయటికి విసిరి పారేద్దాం అనిపించింది క్షణంలో. వెంకటగిరి దగ్గర పడుతోంది. హఠాత్తుగా మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ముందుగా తిరుపతికే వెళ్తే తిరుపతిలో బామ్మగారి మనవడొకడు కంటి డాక్టర్గా ఉన్నాడని మాటల సందర్భంలో చెప్పింది. ఆయన గారికి వీడిని తగిలిచ్చి ఎలాగో చలపతి సత్యనారాయణలో కూడా సర్ది చెప్పి ఏడుకొండల వాడిని దర్శించుకుని హాయిగా నేను రాధా మద్రాస్ కంచి అన్నీ చుట్టి రావచ్చు. దాంపత్య జీవితం ఆరంభించే ముందు తిరుపతి వెంకన్నను దర్శించుకున్నట్టు అవుతుంది. ఈ శని దేవతల్ని వెరగడ చేసుకున్నట్టు అవుతుంది. రాములు ముందు తిరుపతి వెళ్దాం, తర్వాతే మద్రాస్ అన్నాను గట్టిగా. అలాగే బాబు. మద్రాస్ కంచి తర్వాత మెల్లగా నా చెవిలో అడిగింది రాధ. తర్వాత ఏమిటి అని. కామకోటి. రాధ వైపు మత్తుగా చూస్తూ అన్నాను. కామకోటి ఏమిటి? కిలకిల నవ్వింది. అదే కోటి కోరికలు. రాధ చెవిలో చెప్పాను. ఏమిటి బాబు ధనుష్ కోటి అంటున్నావు? అక్కడికి కూడా వెళ్తారా ఏమిటి? చప్పున నోరు నొక్కుకున్నాను. అంటే నేను వస్తా అంటుందేమో. దిగువ తిరుపతిలో దేవస్థాన సత్రం ముందు కారాపాడు రాములు. మేమిక్కడ గోవిందరాజస్వామిని వగైరాలను దర్శించుకుని మెల్లగా వస్తాం. మీరు ఈలోగా బోలెడన్ని బస్సులు పైకి వెళ్తున్నాయి. పెందరాలే మీ మనవని కలుసుకోవచ్చు అన్నాను బామ్మగారితో. అయ్యా నాకు మాత్రం ఏమంత రాజకార్యాలు మునిగిపోతున్నాయి గనక ఈ పాపిష్టి కళ్ళతో నేను ఆ స్వామిని చూస్తాను. 2 చేతులు నెత్తిన వేసుకుని మొత్తుకున్నాను. అదే స్థితిలో రాధ తన చేతి వేళ్లను జుత్తులోకి పోనిచ్చి సుతారంగా సర్దుకుంటోంది. ముందుగా కాస్త టిఫిన్ కాఫీ పుచ్చుకుని వస్తాం క్యాంటీన్లో. మీకు ఎలాగో మడి ఆచారం అన్నాను. ఆ కాసేపైన రాధతో కబుర్లు చెప్పుకుంటూ క్యాంటీన్లో కూర్చోవచ్చనే ఉద్దేశంతో. అబ్బెబ్బే ఆ పట్టింపు ఏమి లేదు నాకు.
యాత్రల సమయంలో మడి ఆచారం అంటూ నీలిగితే ఎలా? పదండి వెడదాం. దూరాన కనిపిస్తున్న వెంకటాద్రి కేసు చూశాను. హే వెంకటాచలపతి, మా కర్మ ఇంతేనా అనుకున్నాను లోపల. నాకు ఆకలి కావటం లేదు. నా వైపు చూస్తూ మెల్లగా గొణిగింది రాధ. నాకు కడుపు నిండే ఉంది అన్నాను. మరి నాకే నా ఆకలి వేస్తా అంది బామ్మగారు బొళబొళ గులకరాళ్ళు నీళ్లలో దిమ్మరించినట్టు నవ్వుతూ. రాములు చుట్టూ చూశాను. చూడముచ్చటైన దృశ్యం కంటపడింది. ఎవరో ఇద్దరు ముగ్గురు టాక్సీ డ్రైవర్లను పోగు చేసుకుని ఓ చెట్టు కింద పులిజూదం ఆడుతున్నాడు రాములు. రిక్షా వాళ్ళు, టాక్సీ డ్రైవర్లు, బస్ కండక్టర్లు తమ స్వజాతీయుల్ని పోల్చినంత త్వరగా, స్నేహం కలిపినంత త్వరగా మన ప్రభాసాంధ్రులను కూడా గుర్తుపట్టలేం మనం. ఎవరో ఆసామితో మాట కలిసి ఇక్కడ ఏదైనా చవకలో భూమి దొరుకుతుందేమో ఆచూకీ తీస్తున్నాడు సత్యనారాయణ. చలపతి కోసం చూశాను. దూరాన రోడ్డు వారగా చెత్త డబ్బా దగ్గర పళ్ళ తొక్కలు, పుల్లాకులు, గడ్డి, గాదం తింటున్న ఒక తెల్ల ఆవు చిన్న దూడను పరిశీలనగా చూస్తున్నాడు. తోక మొదలు కొమ్ముల వరకు పరిశీలనగా చూసి ఏమనుకున్నాడో మరి. ఆవు తోక మీద చేయి వేశాడు చలపతి. అంతే, వెనక కాళ్ళతో జాడించింది ఆవు. దేవస్థానం సత్రం గోడ దగ్గర పడ్డాడు చలపతి. తెలుగులో, తమిళంలో ఎన్నో గొంతుకలు, నవ్వులు, సలహాలు, సానుభూతులు కురిపిస్తున్నాయి. చికాగ్గా రాధ కేసు చూశాను. త్వరగా రాముల్ని పిలవండి, కొండపైకి చేరదాం అంది. ఆ మాటలతో ఈ మా అమ్మగారిని ఆవిడ మనవడ దగ్గర పారేద్దాం త్వరగా అనే ధ్వని ఉంది. నాకు అదే మేలుగా తోస్తోంది. చలపతి సత్యనారాయణను వదిలించుకోవడానికి కూడా ఇదే తరుణం. రాములు దగ్గరగా వెళ్ళి గట్టిగా అరిచాను. వస్తున్నాను బాబు. చూసారా, ఒక్క 15 నిమిషాల్లో 4 రూపాయలు గెలుచుకున్నాను సంతోషంగా గుప్పిని చూపిస్తూ అన్నాడు. పద త్వరగా అరిచాను. చలపతి సత్యనారాయణ ప్రశ్నార్థకంగా నా వైపు చూశాడు. వాళ్ళిద్దరిక్కడ తోడేలు భూమి బేరం వేస్తున్నారట్లే, రేపు వెళ్తారట. అబద్ధం ఆడాను. బాబు నీకు పుణ్యమా, ముందు సీటు ఖాళీగా ఉందిగా, అక్కడ కూర్చో. ఒక్కలాగే ఇరుక్కుని కూర్చోవడంతో కాళ్ళు దూలాలా వాచిపోయాయి నాకు అంది బామ్మగారు. అనడం ఏమిటి, వెనక సీట్లో రాధ కొద్దిగా సీటు నుంచి మిగతాదంతా ఆక్రమించేసుకుంది. ఓ దెయ్యమా, ఇంకెంతసేపు లే, పైకి చేరగానే నిన్ను వదిలించేస్తాను అనుకున్నాను లోపల. బామ్మగారు, మీ మనవాడి అడ్రస్ చెప్పండి, మిమ్మల్ని దిగబిడిస్తాం అన్నాను సంతోషంగా. బామ్మగారు చెప్పింది డాక్టర్ నరహరిరావు ఐ స్పెషలిస్ట్ అనే బోర్డు మీద పెద్ద కనుబొమ్మ కూడా వేసి ఉంది. కారు అక్కడికి చేరగానే దిగండి బామ్మగారు అన్నాను. మీరు దిగండి నాయన అంది బామ్మగారు. మేమెందుకు, మా వాడిని పరిచయం చేసుకుని పెడుదురు కానీ, రెక్కబుచ్చుకుని రాధను లాక్కెళ్తూ అంది బామ్మగారు. తప్పనిసరిగా దిగాను. వరండాలో పేము కుర్చీలో కూర్చోమని మాకు చెప్పి నరహరి, ఒరే నరహరి అంటూ అరుచుకుంటూ లోపలికి వెళ్ళింది బామ్మగారు. అమ్మయ్య, పేడ వదిలింది. ఇక్కడి నుంచి త్వరగా బయటపడ్డామంటే హాయిగా కాటేజీలో పడతాం. రాత్రికి ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ మెల్లగా రాధతో అంటున్న నా మాటలు ఇంకా పూర్తిగా సర్రన కట్టెను లాక్కుని ఒక 35 సంవత్సరాలు గల డాక్టర్ నరహరి గారు బయటకు వచ్చి వస్తూనే మేకపిల్ల మీదకి లంఘించి ఆకలిగా ఉన్న పులిలాగా నా దగ్గరికి దూకి నా కళ్ళ కింద తన చూపుడు వెళ్ళిపెట్టి నా కళ్ళు పెద్దవి చేసి తన కళ్ళు పెద్దవి చేసుకుని నా కళ్ళల్లోకి చూస్తూ, ఏమిటి కేసు, ఎప్పటి నుంచి కళ్ళు కనిపించలేదు మీకు? షార్ట్ సైటా, లాంగ్ సైటా? దూరపు వస్తువులు కనిపించవా, దగ్గర వస్తువులు కనిపించవా? మనుషులు, బొమ్మలు వగైరా బోజరగా అలికినట్టుగా కనిపిస్తాయా అని గొక్క తిప్పుకోకుండా ఆయన గారు అలా ప్రశ్నల వర్షం కురిపిస్తూ నా కళ్ళు పోయేలాగా కళ్ళల్లోకి చూస్తుంటే నాకు క్షణకాలం ఏమీ తోచలేదు. డార్క్ రూమ్లోకి రండి చూస్తాను, నా జబ్బ పట్టుకుని లేవదీశాడు. ఇంతలో బామ్మగారు దూసుకొచ్చింది. నరహరి, అబ్బాయి కళ్ళ జబ్బు లేదురా. అయితే ఆవిడక, ఐఎమ్ సో సారీ మిస్టర్ అంటూ రాధ వైపు దూకబోతున్న నరహరిని నా శక్తినంతా కూడగట్టుకుని ఆపాను. మా ఇద్దరికి కళ్ళ జబ్బులు లేవండి. అబ్బప్ప, నీ హడావిడి నీదిరా హరయి, చెప్పే మాట వినిపించుకోవు. వాళ్ళిద్దరూ నన్ను వారి కారులో ఇక్కడికి తెచ్చారు. అబ్బాయి కృష్ణమూర్తి, అమ్మాయి రాధాదేవి అంది బామ్మగారు. ఓ, ఐఎమ్ వెరీ సారీ కృష్ణ గారు, ఇక్కడ డాక్టర్స్కి చాలా కాంపిటీషన్గా ఉందండి. పేషెంట్స్ని ఓ పట్టాన మరో డాక్టర్ దగ్గర రానివ్వరు. ఆఖరికి మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కూడా తాము పెద్ద డాక్టర్లు అంటూ పేషెంట్లను ఆకర్షిస్తున్నారంటే నమ్మండి. తల ఊపాను. మరి మేము వెళ్ళొస్తాం బామ్మగారు. డాక్టర్ గారు లేచాం. ఎక్కడికి? కాటేజీ తీసుకుంటాం. కాటేజా? అదెందుకు, డబ్బు దండగా, మావాడు ఇల్లు నేను ఉండగా మళ్ళీ కాటేజీ తీసుకుంటారా? బాగుంది మర్యాద. యారా నరహరి అంది బామ్మగారు. నా గుండె గుబేలు మంది. అవునండి కృష్ణ గారు, ఇది మీ ఇల్లే అనుకోండి. చెల్లాయి రాధ, లోపలికి పదమ్మా, మీరు ఈ రాత్రికి ఇక్కడ ఉండి తీరాలి అన్నాడు నరహరి. ఆసరికే బామ్మగారు రాధను లోపలికి నెట్టుకెళ్ళింది. హతాశుండై కుర్చీలో కూలబడ్డాను. లోపల నుంచి రాధతో మాట్లాడుతున్న నరహరి భార్య గారి గొంతు కాబోలు వినిపిస్తోంది పెద్దగా. నా చిత్రాలు 5-6 మార్లు చిత్రకళా ప్రదర్శనలో బహుమతి పొందాయండి అని. అలాగా అంది రాధ నీరసమైన గొంతుతో. రాత్రి భోజనాలు అయ్యాయి. నరహరి గారు
శ్రీమతిని పిలుచుకుని రాధతో సహా నా దగ్గరికి వచ్చారు. మా శ్రీమతి చిత్రకళ చూస్తారా అన్నాడు నాకేసి చూస్తూ. తప్పుతుందా మరి అని లోపల అనుకుని తప్పకుండా అన్నాను పైకి. ఆల్బం పేజీలు తిరగేస్తూ చూపిస్తున్నాడు నరహరి. నరహరి భార్య వ్యాఖ్యలు చెప్తోంది. ఇది మైదానం అన్నాడు ఒక పిచ్చి గీతల బొమ్మ చూపిస్తూ. ఇది దేవి అంది ఆవిడ. మరి ఆ దేవికి కాళ్ళు చేతులు వగైరాలు ఏమీ లేవే అన్నాను ఆశ్చర్యంగా. నరహరి గారి భార్య నాకేసి మిర్రి చూసి, ఆ చూపులో నువ్వు ఇంకా బీసీలో పడున్నావే అనే భావం ఉంది. ఆధునిక చిత్రకళను గురించి మీకు పరిచయం ఉన్నట్టు లేదు. ఈ దేవీ చిత్రానికి నాకు అంతర్జాతీయ చిత్రకళా పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. మరి కాళ్ళు అన్నాను తడబడుతూ. పరిశీలించి చూడండి, ఎక్కడో చోట అవి ఉండకపోవు అంది. ఎక్కడో ఒక చోట ఉంటాయా కాళ్ళు ఆశ్చర్యంగా అడిగాను. అవును, ఎక్కడ ఉండాల్సిన అవయవాలు అక్కడ ఉండకుండా చిత్రించడమే ఆధునిక చిత్రకళ లక్ష్యం. అదే అమూర్త చిత్రకళ, అదే నిజమైన కళ. నా తల తిరిగిపోతుంది. అమ్మాయి నరహరి, ఇక వాళ్ళని పడుకొని ఇవ్వండి. ఉదయం నుంచి ప్రయాణ బడలికతో ఉన్నారు. లోపల నుంచి బామ్మగారే హెచ్చరించారు. ఆల్ రైట్, డాబా మీద పడకలు వేయించాను అంది శ్రీమతి నరహరి. లోపల పొంగిపోయాను. డాబా మీద మా పక్కలు వేసి కనీసం ఇప్పుడైనా నేను రాధా సావకాశంగా కబుర్లు ఆడుకోవచ్చు. హుషారుగా డాబా మీదకి వెళ్ళి ఆరు బయట వెన్నెల్లో చాపల మీద ఉన్న తెల్లటి 2 పరుపుల మీద ఒకదాని మీద పడుకున్నాను. ఆడవాళ్ళు అతి త్వరగా స్నేహితులైపోతారు సుమండి. మా శ్రీమతి కబుర్లో పడిపోయారు అంటూ నరహరి గారు వచ్చి నా పక్కన ఉన్న పరుపు మీద వెల్లికితలా పడుకున్నాడు. హఠాత్తుగా కాలు గ్యాస్ పొయ్యిలోకి నన్ను విసిరేసినట్టు అనిపించింది. అంత చక్కటి వెన్నెల రోహిణి కార్తెలో మిట్ట మధ్యాహ్నపు ఎండలా ఒళ్ళంతా పెటపెటలాడిస్తోంది. ఈ మధ్య లేనిపోని పరిశోధనలు ఎక్కువైపోయాయండి అన్నాడు నరహరి. మూలిగాను. ఈ మధ్య పేపర్లో ఒక వార్త పడింది, మీరు చూశారో లేదో. జర్మన్ డాక్టరు, ఐ స్పెషలిస్ట్ కొత్త సిద్ధాంతం కనిపెట్టాట. కంటికి మధ్య గల కిటికీ లాంటి పొరను తీసి మరో కంటిలో అమర్చడం వల్ల అందులకు చూపు ప్రసాదించచ్చట. అసలు ఈ పద్ధతికి నేను ససేమిరా ఒప్పుకోను. కంటిలోని కొన్ని జీవకణాలు అతకటం ద్వారా, రెటీనాను శుభ్రపరచడం ద్వారా అసలు రెటీనాలో ఉండే డిఫెక్ట్ ఏమిటో నిద్ర కాకుండా గుర్రు పెట్టసాగాను. నేను మేలుకొని ఉన్నట్టు తెలిస్తే బహుశా నరహరి గారు నా కంటిలోని కిటికీ తీసి మరో అందుడికి అమర్చేస్తాడేమో తెల్లారేలోగా. నిద్రపోయారా అంటూ గుర్రు పెట్టారు నరహరి గారు అని అనబుద్ధి అవటం లేదు. ఇక తెల్లవారుజామున బామ్మగారు మెట్ల మీద నుంచి కంచు గంటలు అరవటంతో మెలకు వచ్చింది. అబ్బాయి కృష్ణమూర్తి, సుప్రభాతం సమయం అయింది, దేవుడి దర్శనానికి వెళ్ళరా. ఆలయంలోంచి మైక్స్లో సుప్రభాతం వినిపిస్తోంది. గబగబా దిగి వచ్చి డ్రెస్ వేసుకుని ఆసరికే తయారుగా ఉన్న రాధను పిలుచుకుని అందరితో వెళ్ళొస్తానని చెప్పి బయటపడ్డాం. డ్రైవర్ రాముని లేపి కారు ఆలయం దగ్గరికి తెమ్మని చెప్పి గబగబా వెళ్ళాం నేను రాధ. ఎందుకంటే దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయడానికి అరగంట నెట్టాలి నేను. శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళ విగ్రహాన్ని తనివి తీరా దర్శించుకుని భక్తితో నమస్కరించి ఆలయం బయటకు వచ్చాం. దూరంగా ఓ పక్కగా మా కారు ఉంది. హుషారుగా కారు దగ్గరికి నడిచే నేను షాక్ తిన్నట్టు అయ్యాను. ముందు సీట్లో స్టీరింగ్ ముందు రాములు, అతగాడి పక్కన నరహరి, అతగాడి పక్కన ఇరుక్కుని మరొక లావుపాటి సూటు వాల. వెనక సీట్లో యథాప్రకారంగా బామ్మగారు కూర్చుని ఉన్నారు. ముచ్చెమటలు పోస్తున్న నాకేసి నవ్వుతూ చూస్తూ నరహరి అన్నాడు, ఈయన గారు డాక్టర్ వెంకటేశ్వరరావు, హార్ట్ స్పెషలిస్ట్. మా తోటి కోడలి మేనమావకి ఒకళ్ళకి మద్రాసులో ఏదో ఆపరేషన్ అయిందట. మా తోటి కోడల మనవరాలికి ఒక్కరికి. బాబు కృష్ణమూర్తి, దానికి ఏదో గుండె నొప్పి వస్తుందట తరచు. మీరు అటు గుడికి వెళ్ళగానే ఇటు దేవుడు వెళ్ళా వెంకటేశ్వరరావు గారు వచ్చారు. సరే, ఎలాగూ మీ కారు వెళుతూనే ఉంది కదా, మేము మద్రాసు వెళ్ళొచ్చని నేనే పీల్చుకొచ్చాను వీళ్ళని. కంటి ఆపరేషన్లకు కావాల్సిన ఏవో వస్తువులు మందులు కొనాలట మా నరహరి. ఇలా బయలుదేరి వచ్చేసాం అంది బామ్మగారు. రాధ కేసు చూశాను. కళ్ళు తేలవేసింది. ఈ సమయంలో భూమి బద్దలై ఈ కారు సమూలంగా పాతాళంలో దిగిపోకూడదో. ఎక్కడండి బాబు రామ్మ రాధ పక్కన కూర్చుంటూ తలుపు దడాలను వేసుకున్నాను కోపంగా. ఎలాగో నెట్టకుండానే కారు స్టార్ట్ అయింది. ఏమిటా శబ్దం కంగారుగా అడిగింది రాధ. వెనక మరో కారో లారీయో వస్తుందేమో అన్నాను. వెనక మనుషులు కూడా లేరు, రోడ్డు కొసకంటూ అంది రాధ. రాములు ఇక్కిలించాడు. మన కారు శబ్దమే చిన్నమ్మగారు. ఏమిటి దడదడలు, మన కారువా అన్నాను. ఏ పార్టుకా పార్టు ఊడిపోతుందేమో అన్న అనుమానం పీడిస్తోంది నన్ను. అవును బాబు, అప్పుడప్పుడు అలాగే శబ్దం వస్తుంది అన్నాడు. బహుశా చెడిపోయే ముందు అన్నాను కసిగా. డాక్టర్ గారు, చిన్న మాట. మరి మేము ముందుగా కంచికే వెళ్తాం. ఇక్కడ ఒక స్నేహితుడిని అర్జెంటుగా కలవాలి ఈరోజు అన్నాను. నరహరి వెంకటేశ్వరరావు ఇద్దరు ఒకే మారి అరిచారు. నిజంగా
నిజం ఒత్తి పలికాను. చూసారా ఎంత తమాషాగా మన ప్రోగ్రాం ఏర్పాటైందో. వారం రోజుల్లో మా చెల్లాయి పెళ్లి జరగబోతుంది. 4 కంచి పట్టు చీరలు కొనుక్కురమ్మని చెప్పారు మా వాళ్ళు. అలాగే ముందు కంచికే వెళదాం అన్నాడు వెంకటేశ్వరరావు సంతోషంగా. నా గొంతు గుండెలోకి దిగిపోయింది. మా ఆవిడకు కూడా ఒక కంచి పట్టు చీర కొనాలి నరహరి అన్నాడు. భగవాన్, 7 కొండలవాడ, ఏమిటి పరీక్ష? లోపలే ఏడ్చాడు. రాధ వెనక సీటుకి జారబడి కళ్ళు మూసుకొని ఉంది. బహుశా నిస్పృహతోనో విసుగుతోనో వాడి వడలిన గులాబీలా ఉంది. కనీసం హృదయానికి హత్తుకుని 4 ఓదార్పు మాటలు చెప్పడానికి కూడా నోచుకోలేదేమో నేను. వెంకటేశ్వరరావు నరహరి తెగ వాదించుకుంటున్నారు. దిగువ తిరుపతి దేవస్థానం సత్రం ముందు నుంచి మలుపు తిరగబోయిన కారు టక్కన ఆగిపోయింది. రాములు మామ, ఏమిటా అన్యాయం, నన్నిక్కడే పారేసిపోయారే అంటున్నాడు చలపతి. ఇదే మరి అదయ్యా రాములు, మా జేబుల్లో 4 డబ్బులున్నాయి కాబట్టి రాత్రి అలాగో తిండి తిప్పలు తిని గడుపుకున్నామనుకో, లేకుంటే ఏమయ్యేది నిలయేశాడు సత్యనారాయణ. నువ్వేదో కోడెను పరిశీలిస్తుంటే ఇక్కడేమైనా కోడెలు కొంటావేమో అనుకున్నాను చలపతి. భూమి విషయం మాట్లాడుతుంటే ఓ 100 ఎకరాలు ఇక్కడ కొంటావేమో అనుకున్నాం అన్నాను నేను అసలు విషయం దాటేస్తూ. చెస్, పొగరమోతు కోడెలు ఇక్కడివన్నీ. నిన్న అలా తోక మీద చెయ్యి వేశానో లేదో నడ్డి విరిగేలా తన్నింది ఆవు. చలపతి చెప్పాడు. మండిపోయే ధరలండి ఇక్కడ, 1 సెంటు కూడా ఇక్కడ కొనలేము అన్నాడు సత్యనారాయణ. పోనీ రాములు కారు అరిచాను. మమ్మల్ని రానియండి. తోసుకొచ్చారు చలపతి సత్యనారాయణ. ఇది ఏమైనా ప్యాసింజర్ బస్సు అనుకున్నారా, రైలు అనుకున్నారా? అలా తోసుకొస్తే ఇక్కడ సీట్ ఎక్కడుంది? గట్టిగా కేకలేశాను. చటుక్కున వెంకటేశ్వరరావు కలగ చేసుకున్నాడు. మా ఇద్దరిలో ఒకరు వెనక సీట్లో కూర్చుని సర్దుకుంటే సరిపోతుందిలేండి అన్నాడు. వెనక సీట్లోనా? ఆశ్చర్యంగా కోపంగా అరిచాడు. పర్వాలేదులే బాబు, మనం కాస్త సర్దుకుంటే పాయే. నరహరి నువ్వేలారా? బామ్మగారు వెంటనే ఒదిగింది. నరహరి వెనక సీట్లో ఎంచి కూర్చున్నాడు. చలపతి సత్యనారాయణ ముందు సీట్లో కూర్చున్నారు. ఓ అది వీ మస్ట్ అడ్జస్ట్ అన్నాడు వెంకటేశ్వరరావు. ఇది సర్దుకోవటమా? ముందు సీట్లో రాములతో వెంకటేశ్వరరావు, అతగాడు ఒడిలో సత్యనారాయణకు కారు తలుపుకి మధ్యలో ఇరుక్కొని చలపతి. ఇటు చలపతి తల, అటు రాములు తల కారు బయటే ఉన్నాయి. వెనక సీట్లో బామ్మగారు ఒళ్ళో నరహరి ఒళ్ళో నేను ఉన్నాం. నన్ను డోర్ని ఆసరాగా చేసుకుని రాధ కూర్చుంది. రాధ తల అటు, బామ్మగారి తల ఇటు బయటికే ఉన్నాయి. కాళ్ళ దగ్గర నరహరి సూట్ కేసు, మెడికల్ చెస్ట్కి కిటకిటలాడుతూ కారు బయలుదేరింది. ఇలా మద్రాసుకి కంచికి వెడితే జనం మాకు కారుకి తాటాకులు కట్టరో, పైగా ఇంత రద్దీగా ఈ హనీమూన్ ట్రిప్పు. రణగుణధ్వనిగా చలపతి సత్యనారాయణ వాదించుకుంటున్నారు కోడెలు భూములు విషయమై. హార్ట్ డిసీజెస్ ఏమైనా ఉంటేనే కళ్ళజబ్బు వస్తుందండి అంటున్నాడు డాక్టర్ వెంకటేశ్వరరావు. ఆ మాటకొస్తే 86 రకాల గుండె జబ్బులు ఉన్నాయి. అయితే ఇప్పుడే మిడిమిడి విజ్ఞానం మెడికల్ కుర్రాళ్ళంతా డిగ్రీలు పుచ్చుకుని గుండెలో ఏ బాగా నొప్పి వచ్చినా హార్ట్ అటాక్ అనేస్తున్నారు అని ఇంకా ఏదో చెప్పబోతున్న వెంకటేశ్వరరావు మాటలకు అడ్డొస్తూ నరహరి అరిచాడు. గుండె జబ్బులు మాట ఏమో కానీ గుండె జబ్బులకి కంటి జబ్బులకి లంకే ఉందంటే మాత్రం నేను చస్తే ఒప్పుకోను. గుండె కన్ను కన్నే. అదేమన్నమాట? వెంకటేశ్వరరావు అరిచాడు వెనక్కి మెడ తిప్పి. రాధ కేసు చూశాడు. చిరునవ్వులో నా వైపు చూసింది. అది నవ్వులా లేదు, ఏడుపు ఎగసి వస్తుంటే మనిషి మొహంలో కలిగే మార్పులా ఉంది. హఠాత్తుగా రోడ్డు మీద దృష్టి సారించిన రాధ, అదిగో ఎంత పెద్ద మేడో చూశారా అంది. నా మేకను చూసి నవ్వాను. అది పెద్ద మేక కాదు రాది, నల్ల ఆవు. ఇటువైపు ఆవులు నల్లగా పొట్టిగా అలాగే ఉంటాయి అన్నాను. కారుకి మేకకి నేను బాగా చూస్తేను కాదు, మేకలా నేను బాగా చూస్తేను ఉక్రోషంగా అంది రాధ. నీ కళ్ళు సరిగా లేవు. డ్రైవర్ కారాపు పొలికేక పెట్టాడు నరహరి హఠాత్తుగా. కంగారు రాములో బ్రేకులు బదులు యాక్సిలేటర్ తొక్కేశాడు శక్తి కొద్దీ. కళ్ళు మూసి తెరిచేలాగా కారు రోడ్డు పక్కకు దిగి దూరానున్న పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి కనుగీటు వారలో కీచుమంటే ఆగిపోయింది. కానీ చెట్టు బోదిగ తగిలి మంచులు ముందు లైట్లు 2 చిత్తయిపోయినాయి. అబ్బబ్బా, పొగరమోతు కోడిలా ఏమిటా కారు తోలటం? చలపతి డోరు దానంతట అదే తెరుచుకోవడంతో ముళ్ళ కంపల్లో పడ్డాడు కాబోలు. లేచి ఒళ్ళు దులుపుకుంటూ అరిచాడు. కంగారుగా యాక్సిలేటర్ తొక్కేశాను. అరే ఇదేమిటి, మీరు కారు అంతా గిరగిరా తిరుగుతున్నారు? నా జేబులో సర్పాసిల్ ట్యాబ్లెట్ ఉంది, నా నోట్లో వేయండి. రాములు తల పట్టుకొని కింద గడ్డిలో కూర్చున్నాడు. రెప్పపాట్లో నరహరి నా కాళ్ళు తొక్కేస్తూ రాధ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. తన మోకాళ్ళ మీద కూర్చుని రాధ కనురెప్పలు పెద్దవిగా వేళ్లతో పట్టుకుని కళ్ళల్లోకి చూస్తున్నాడు. మిస్టర్ ఏమిటిది గర్జించాను. అసలే కారు డాష్ ఇచ్చేస్తోంది కాబోలన్న కంగారుతో బెక్క చచ్చిపోయిన రాధ నరహరి అలా తన మీదకు లంఘించడంతో మరింతగా బేజారెత్తిపోయి బావా అంటూ నా చేయి గట్టిగా పట్టుకుని ఏడుస్తోంది.
మీరు అరవకండి, నిన్న నేను చెప్తే నమ్మారు కాదు, ఈరోజు చూడండి ప్రత్యక్షంగా చూసాం. ఏమిటది? అదే ఆవును చూసి మేక అన్నారు ఈవిడ. లాంగ్ సైట్, అంతేకాదు ఆవిడ కళ్ళల్లో పొరలు కూడా పుట్టాయి. నీ మొహం ముందుగా నీ కళ్ళల్లో పొరలు తీయించుకో, కోపంగా అరిచాను. ప్లీజ్ నా మాట నమ్మండి, ముందుగా ఆవిడ కన్ను ఆపరేషన్ చేయించండి త్వరలో, లేకుంటే ఆవిడ కళ్ళు పోతాయి. నువ్వు ముందు నోరు మూసుకో, లేకుంటే నీ ప్రాణాలే పోతాయి. పిడికిళ్ళు బిగించి కిందకి దిగాను. ఇక అంతదాకా సొమ్మసిలి పడున్నట్టున్న బామ్మగారు గట్టిగా అరిచి, నాయన నరహరి, కృష్ణమూర్తి ఊరుకోండి బాబు. కిందకి దిగి దూరంగా రోడ్డు మీద ఉన్న చెట్టు కింద నిల్చుని రాధ ఇక ఆపుకోలేక కాబోలు వెక్కిళ్ళు పెడుతోంది. చూశారా, నేను చెప్తే నమ్మారు కాదు, ఆవిడకి ఏదో హార్ట్ డిసీజ్ ఉంది, ఆ ఏడవటం అదీను. అరచేత కళ్ళు కూడా ఎఫెక్ట్ అయిపోయాయి అంచేత, వెంకటేశ్వరరావు అంటున్నాడు. ఆహా, బంగారం వంటి నేలండి ఇది, పొగాకు భలే మజాగా పడుతుంది. ఎంచక్క ఎకరా 400 రూపాయలకి ఇచ్చేటట్టయితే ఒక 1000 ఎకరాలు కొనిద్దును. సత్యనారాయణ తనలో తను కొనుక్కుంటున్నాడు. చి, ఏం మనుషులు, ఏం ప్రయాణం. గబగబా రాధ పక్కకు వచ్చి నిల్చున్నాను. దూరాన రోడ్డు మీద వేగంగా వస్తున్న ఆకారాన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. రాధ, ఎడవకు. చేయి ఊపాను. కీచుమంటూ లారీ ఆగింది. ప్లీజ్, చాలా ప్రమాదంగా ఉంది పరిస్థితి, వెంటనే వెళ్ళాలి, కాస్త జాలి చూపండి, కావలిస్తే 25 రూపాయలు ఇస్తాను అన్నాను. డ్రైవర్ని, డ్రైవర్ పక్కనున్న ఓనరు, క్లీనరు తలలో బయటకు పెట్టి తొంగి చూశారు. కారు యాక్సిడెంటా అన్నారు ఓనరు. ప్రాణాలు పోతున్నాయి. ఎందరివి? మావి, ఇద్దరివి. క్షణకాలం మాకేసి అయోమయంగా చూసి, సరే ఎక్కండి, కానీ ఇది నెల్లూరు వెళ్తుంది అన్నాడు. పర్వాలేదు, మేము అక్కడికే. మరి మిగతా వాళ్ళు? అలా ఎలాగ వస్తారులేండి, వాళ్ళకి ప్రాణాపాయం ఏం లేదు. రాధ పక్కన నేను, నా పక్కన ఓనరు పక్కన డ్రైవరు, అతగాడి పక్కన క్లీనరు. వెనకాలంలో లోడ్ ఏదో ఫర్టిలైజర్లా ఉంది. అమోనియం సల్ఫేట్ వగైరాల తాలూకా ఘాటైన వాసన ముక్కులు బద్దలు కొడుతోంది. ఓనరు, క్లీనరు, డ్రైవరు కీచులు ఉన్నారు. ప్రతి ట్రిప్పుకి నేను వస్తాను రేపటి నుంచి. ఇలా రోజు ఎంతమంది ప్యాసింజర్లు ట్రిప్కి ఎక్కించుకుని ఎంత డబ్బు కాజేస్తున్నారో మీరిద్దరు అంటున్నాడు ఓనరు. డ్రైవర్ ఎర్రగా చూస్తూ నిర్లక్ష్యంగా జోరుగా డ్రైవ్ చేస్తున్నాడు. ఓనర్ మీద అతగాడికున్న కోపం లాగానే లారీ ఆ వేగానికి గతుకుల్లో ఎగిరిగిరి పడుతూ 3 గడ్డి బండ్లని, 2 బీపు కార్లని, 6 గేదెలని వెంట్రుక వాసిలో చిత్తు చేయబోయి తప్పిపోయి వెళ్తోంది. నాకు కళ్ళు తిరుగుతున్నాయి, కడుపులో తిప్పుతోంది. పరిగెడుతున్న పరిసరాలు కంటికి కనిపించడం లేదు. ఈ లారీ గమ్యం చేరుతుందా? రాధకేసి చూశాను. కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్న తీరు చూస్తుంటే బహుశా నాలాగే గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని ఉందనిపిస్తోంది. ఎంచక్క హాయిగా ఇంటి పట్టునే ఉంటే ఉదయం వేడి వేడి టిఫిను, కాఫీ, మధ్యాహ్నం స్వీటు, హాటు, 2 పూటల అత్తయ్య షడ్రసోపేతమైనటువంటి కమ్మని భోజనం, మధ్య మధ్యలో రాధతో సరస సల్లాపాలు. ఏది హనీమూన్? రాధా? నాథ? బాధ? వ్యధ. పెద్ద శబ్దంతో దన్నుమని ఆగింది లారీ. ఏమైంది? టైరు పంచర్ అయింది. స్పేర్ టైర్ లేదా? ఓనరు, డ్రైవరు, క్లీనరు తిట్టుకుంటున్నారు. కనిపించిన రిక్షాలో దూకాం నేను, రాధ. దూరాన శ్రీ రంగనాయక స్వామి ఆలయ శిఖరాలు కనిపిస్తున్నాయి. భగవాన్, ప్రాణాలతో మమ్మల్ని తెచ్చావు, అంతే చాలు. మనసారా నమస్కరించాను. అదేమిటి? కాలేమైంది? సామానేది? పిన్నిగారేరి? 15 రోజులకు కానీ రావంటూ చెప్పి మర్నాడే వచ్చేశారే. వాకిట్లోనే అత్తయ్య, మామయ్య యక్ష ప్రశ్నలు వేసేశారు. తూలుతూ రిక్షానికి వచ్చిన రాధ ఇక ఆపుకోలేకపోయిందేమో. వాకిట్లోనే బొడబొడ వాంతి చేసుకుంది. అత్తయ్య నా వైపు కొరకరా చూసింది. ఉండవే తల్లి, ఇంత దిష్టి తీసిపోసి ఒక నిమ్మకాయ ముక్క నోట్లో వేస్తాను, గదిలో పడుకోపో. అనుకున్నదంతా అయింది. శోభనం కాకుండానే అమ్మాయికి వాంతులు. అత్తయ్య మాట ఇంకా పూర్తి కానేగాల. నా కడుపులో తిప్పింది. బొళుక్కున వాంతి చేసుకున్నాను. మావయ్య నా వైపు ఆశ్చర్యంగా చూశాడు. అవును మావయ్య, శోభనం కాకుండానే రాధకు వాంతులు, నాకు కడుపు. నా మాట పూర్తి చేయలేకపోయాను, మళ్ళీ వాంతి రావడంతో. అదండి, హనీమూన్ చేసుకోవడానికి అంతమంది ఎందుకు? అలా వెళ్ళి వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో మనం ఇప్పటిదాకా విన్నాం. థ్యాంక్ యూ.